ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు. కలెక్టర్లను ఏం చేస్తున్నారు మీరు? ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళి పెట్టుకొస్తారు, మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లు మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి, మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు. మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి అలిసిపోయారు. వాళ్ళు ఇసిగిపోయి ఇక ఎవడింటో వాడు పొడుకుని ఎవడ పని ఎవడ బతుకుదేరు వాడు చూసుకుంటున్నారు. జనసేన వాళ్ళు మనం అని ఏం చేస్తాం? పాపం వాళ్ళు ఏదో పిచ్చిలో మావాడేదో సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో, ఈ అవినీతిలో పాపం వాళ్ళకేం భాగం లేదు. భాగం ఉన్నాడు ఎవడయా అంటే జనసేన నాయకులు కొంతమంది, అది అందరూ కూడా కాదు, కొంతమంది. ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బసవన్లాగా, ఇవాళ కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దోడి చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతడం, కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఇవ్వటం తప్పితే. ఎందుకని? సీఎం ఊరుకోడు, పైన ఎమ్మెల్యేని లెక్క చేయకపోతే సీఎం ఊరుకోడు, ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్క చేయకపోయినా వీళ్ళు ఊరుకోరు కదా అని భయపడి వాళ్ళ డూడు బసంలు అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ ఏం చేస్తాను మీ లక్ష్యం? అన్నా క్యాంటీన్ బేషంట్ ఏం బేషు ఒకసారి వచ్చి చూడండి. అన్నా క్యాంటీన్లు ఏం బేషో ఒకసారి వచ్చి చూడమని చెప్పి అడుగుతున్నాను. కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని 100 కోట్ల రూపాయలు తినేయటం తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం దొరుకుతుందా? ఒక్కరోజన్నా ఒక్కడన్నా ఎవడన్నా వెళ్ళి తిన్నారా మీరు? ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి సడన్గా సర్ప్రైజ్గా వెళ్ళండి. చాలా చెప్పావుగా సర్ప్రైజ్ అని, పేరుకి సర్ప్రైజు. ముందే మీ ఇంటికాని తెచ్చిన క్యారేజీలో ప్లేట్లో పెట్టుకుంటారు. ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేశారు, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు ఇంటికాని తెచ్చుకున్నది దాంట్లో పెట్టుకుని స్పూన్తో ఇట్టి తింటమే కదా. ఆ బాదం పప్పులు, పిస్తా పప్పులు అవి తింటమే తప్పితే ఆ పిల్లలకి పెట్టే అన్నం ఎప్పుడన్నా తిన్నారా మీరు కానీ, తండ్రి కానీ, మీ కొడుకు కానీ, లేదా డిప్యూటీ సీఎం గారు కానీ? ఇవాళ హాస్టల్స్లో పిల్లలు రాలిపోతుంటే, చెట్టుకున్న మొగ్గలు వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్లో అన్నా మీరు పట్టించుకున్నారా? ఇసుక దోచుకు తింటున్నారు ఉచితం అని చెప్పి. ఎక్కడన్నా ఉచితం వస్తుందా? ఎవరికైనా ఉచితం వస్తుందా అని అడుగుతున్నాను. ఇవాళ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు మీరు ఇచ్చారా? అసలు ఆలోచన ఉందా మీకు అని అడుగుతున్నాను. సుమారుగా వీళ్ళందరినీ కూడా ఈ 1000 మంది కుర్రోళ్ళకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ లేదా ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చేస్తే కోర్టులో మీరే ఇస్తారు కేసులు. మీరు వచ్చిన తర్వాత మీరే విత్డ్రా చేయిస్తారు. మీరే విత్డ్రా చేసి వాళ్ళ మేము అధిగమించామంటున్నారు. శకున్లాగా మీరు ప్రవర్తిస్తే ఈ సమాజానికి పట్టిన చీడ, ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పీడ ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని అడుగుతున్నాను. మీరేమో కానిస్టేబుల్స్ ఉద్యోగం రిక్రూట్ అవనేకుండా ఆ రోజున కేసులు మీరే ఇస్తారు, ఇవాళ మీరే తీయిస్తారు, మీకున్న పరపతితో మీరే స్టేలు ఇప్పిస్తారు. ప్లేటర్ల దగ్గర ఉన్నటువంటి హైకోర్టులో ప్లేటర్ల దగ్గర ఉన్నటువంటి మీ పరపతితో స్టేలు ఇప్పిస్తారు, మీ మనుషులతోనే కేసులు వేయిస్తారు. ఇవాళ అవి తీయించి మీరు ఇచ్చినట్టుగా ఉద్యోగాలు ఫోజు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో ఒక ర్యాంప్ వేసి వెళ్తాం, సెల్ఫీలు దిగటం, డబ్బా కొట్టుకోవటం. ఏంటంటే 6000 స్టైపెండ్ 12,000 ఇచ్చేస్తున్నామని చెప్పి చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఉద్యోగస్తులు పోలీసులకు ఇవ్వాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏరియర్స్ మీరు ఏం చేశారు? ఇస్తున్నారా? మరి
మరి ఈ కుర్రోళ్ళకి 6,000 బదులు స్టైపెండ్ 12,000 అని నోటితో చెప్పారు. ఆ 12,000 వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ పోలీసులకు ఎవరైతే కొత్త కుర్రోళ్ళకి కూడా అప్పుడు అర్థం అవుద్ది, అమ్మని ఇదేంట్రా బాబు మొత్తం సప్పట్లు కొట్టేసాం మనందరం, ఈ సప్పట్లు 12 లేదు అట్లా 6 వచ్చినా బాగుండు కదరా అని చెప్పని రేపు గుండెలు బాదుకునే పరిస్థితి ఈ కొత్త కుర్రోళ్ళకి ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. 1000 కోట్లు ఇచ్చారా మీరు పోలీసులకు ఇవ్వాల్సినవి? సిగ్గు లేకుండా ఒక ఎరియర్ని 2 ముక్కలు చేసి ఇస్తామన్నారు, నవంబర్కి ఇస్తామన్నారు. ఇచ్చారా పోలీసులకు ఇవ్వాల్సినట్టు? ఇచ్చారా అని అడుగుతున్నాను. డ్యూటీ అలవెన్స్లు ఇచ్చారా? సగం ఇస్తా ఉన్నారు, ఒక దాంట్లో సగం ఇస్తా ఉన్నారు, కూడా లేదు కదా. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2,66,000 కోట్ల రూపాయల అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది మీరు రావటం వల్ల అని అడుగుతున్నా. ఏమొచ్చింది? జగన్ వస్తే పోర్టులు వచ్చినాయి, జగన్ వస్తే మెడికల్ కాలేజ్ వచ్చినాయి, జగన్ వస్తే పాఠశాల విద్య ఇలా మార్చి చూపించాడు, నవీనమైన విద్యను ప్రవేశపెట్టాడు, పిల్లల్ని మెరికల్లాగా తయారు చేయడం స్టార్ట్ చేశాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, ప్రజలకి కష్టం తెలియకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఏ పని కావాలన్నా గుమ్మంలో అయ్యేటువంటి పరిస్థితిని కల్పించాడు, వ్యవసాయాన్ని పండగ చేశాడు. మీరు వచ్చి వ్యవసాయం దండగంటున్నారు, ఒరువుడు బాకండి అంటున్నారు, ఇంక మామిడికాయ దగ్గరికి వెళ్ళి మామిడికాయ ఈ బాకండి రా బాబు ఇది నరికేసి పామాయిల్ పెట్టమంటున్నారు, పామాయిల్ దగ్గరికి వచ్చాము ఈ నరికేసేసి ఇంకేదో చేయమని చెప్తున్నారు, ఇంకో చోటకి వెళ్ళాము ఉల్లిపాయ వేయమని చెప్తున్నారు, ఉల్లిపాయ బాగోకపోతే అక్కడికి వెళ్ళి ఉల్లిపాయ ఎందుకురా బాబు తీసేసి ఉల్లిపాయ పండించబాకండి పసుపు వేసుకోమని చెప్తున్నారు, పసుపు వేసిన చోటేమో రేట్ లేదని నడుస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఇంకో పంట వేయమని చెప్తున్నారు, అరటి వేయమన్నారు, అరటి చెట్లు ఏమో రేట్ లేదని చెప్పని కేజీ 50 పైసలకు అమ్ముతుంటే 25,000 రూపాయలు టన్ను అమ్మినోడు ఇవాళ 500 రూపాయలకు కూడా టన్ను అమ్మలేని స్థితిలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి అరటి చెట్లు అనవసరం తీసేయండి అని చెప్పని ఒరేయమంటాం అక్కడికి వెళ్ళి. ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు తొంత అనేది చెప్తూ సిగ్గు కానీ ఎగ్గు కానీ పడకుండా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మొయ్యాలని చెప్తున్నారు. ఆయన శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమన్నా పట్టించుకున్నారా అని అడుగుతున్నారు. మీరు ఆకులు బొమ్మ వేసుకుని ప్యాంట్ వేసుకుని వెళ్ళి ఆ దొంగల మీద సినిమా పోజులు ఇస్తుంది తప్పితే ఏంటి రాష్ట్రానికి చేసింది? పక్క రాష్ట్రాన్ని నుంచి ఐదు తెస్తానంటారు, ఈ తెస్తానంటారు. ఇంతవరకు ఎక్కడన్నా ఫలానా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నాం అన్నారు, ఎవరిని పట్టుకున్నారు ఇంతవరకు? ఇంకా ఆగకుండా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందన్న ఈ ఫెయిల్యూర్ ఎవరిది?